నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. వామపక్ష అగ్రనేత సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ పార్టీ తదుపరి ప్రధాన కార్యదర్శి ఎవరు అనే దానిపై జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. మిగతా పార్టీల్లో అధ్యక్షులకు ఉన్నట్టుగానే సిపిఎం పార్టీలో ప్రధాన కార్యదర్శికి అధికారాలు ఉంటాయి. ఇక్కడ విధానపరమైన నిర్ణయాలను ప్రధాన కార్యదర్శి తీసుకుంటారు. అంతేకాదు, ఈ పదవిని చేపట్టాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పొలిట్ బ్యూరో సభ్యుడై ఉండాలి. ఇంత ప్రధానమైన బాధ్యత గల పదవి కోసం ఆ పార్టీలో ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో మొదటి వ్యక్తి మొహమ్మద్ సలీం. ఈయన బెంగాల్ సిపిఎం కార్యదర్శి మొహమ్మద్ సలీం. మైనారిటీ వర్గానికి చెందిన ఈ నాయకుడు గతంలో లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. విశాఖలో 2015లో జరిగిన సిపిఎం జాతీయ సమావేశాల్లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం అటు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మైనారిటీ నేతలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో మైనారిటీల్లో మరింత పట్టు పెంచుకునేందుకు సలీంకు సిపిఎం ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా వినిపిస్తున్న మరో పేరు ఎంవి గోవిందన్. ప్రస్తుతం ఈయన కేరళ సిపిఎం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మరో ఏడాదిలో కేరళ అసెంబ్లీకి ఎన్నికలు ఉండటం, దీనికి తోడు పినరాయి విజయంతో గోవింద్కు మంచి స్నేహం ఉండటం కూడా కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. ఆ క్రమంలో పార్టీ నాయకత్వం గోవిందన్కు పగ్గాలు ఇవ్వచ్చనే చర్చ కూడా జరుగుతుంది. కేరళ అంటేనే కమ్యూనిస్టులకు కంచుకోటగా చెబుతారు. అలాంటి రాష్ట్రంలో మరోసారి పాగా వేయాలనేది ఇప్పుడు ఆ పార్టీ పెట్టుకున్న ప్రధాన లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా పార్టీని బలోపేతం చేయడానికి గోవిందన్కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని కూడా మరికొందరు విశ్లేషిస్తున్నారు. సీతారాం ఏచూరి నిష్క్రమణ తర్వాత సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి రేసులో వినిపిస్తున్న మూడవ పేరు మాణిక్ సర్కార్. ఈయన త్రిపుర మాజీ సీఎం. కమ్యూనిస్టులకు ఇప్పటికే మంచి పట్టున్న చోటు నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ప్రధాన కార్యదర్శిని నియమించాలి అనుకుంటే మాత్రం త్రిపురకు చెందిన మాణిక్ సర్కార్కు ఎక్కువగా అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. పార్టీ నాయకత్వం ఆలోచనలు, భవిష్యత్తు కార్యాచరణను దృష్టిలో పెట్టుకొని ఈ ముగ్గురిలో ఎవరిని నియమిస్తారు అనే దానిపై జాతీయ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా వీరిలో ఒకరికి అవకాశం ఉంటుందనేది ఆ పార్టీ వర్గాల సమాచారం. జనరల్ సెక్రటరీ పదవి అనేది సిపిఎంలో సుప్రీం అథారిటీగా చెప్తారు. మిగతా రాజకీయ పార్టీలో నిర్ణయాధికారం విషయానికి వస్తే అధ్యక్షులు ఉంటే ఇక్కడ అదే పవర్లో జనరల్ సెక్రటరీ ఉంటారు. ఈ బాధ్యతలో ఉన్నవారు పొలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నికల సమావేశంలో పార్టీ తాలూకు విధానం రూపొందించడం, వివిధ అంశాలపై ఉద్యమ పంతాను నిర్ణయించడం వంటి విధులు నిర్వహిస్తారు. అయితే ఎంత అధికారం ఉన్నా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో కేంద్ర కమిటీ కలిసి ప్రధాన కార్యదర్శిని తొలగించే హక్కు ఉంటుంది. ఈ పార్టీలో ప్రధాన కార్యదర్శిని పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించి ఎన్నుకుంటారు. పార్టీ నియమావళిలో ఆర్టికల్ 15లో ప్రధాన కార్యదర్శి ఎంపిక గురించి ఉంది. ప్రధాన కార్యదర్శి పొలిట్ బ్యూరో సభ్యులను కేంద్ర కమిటీ ఎన్నుకుంటుంది. 2015లో సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శి కాగా 2022లో ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. మళ్ళీ సిపిఎం జాతీయ సమావేశాలు 2025లో ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉంది. అయితే ఏచూరి అకాల మరణం కారణంగా తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పొలిట్ బ్యూరో నేతను నియమించడమో లేదా సమావేశ తేదీలను ముందుకు తీసుకొచ్చి కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడమో జరుగుతుంది. ఈ రెండిటిలో ఏదో ఒక పద్ధతిలో పార్టీ జనరల్ సెక్రటరీని ఎన్నుకుంటారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.